ప్రైజ్ ది లార్డ్. లెంటులోని 13వ రోజున మనకు అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ఎంతవరకు బైబిల్లోని ప్రవక్తలను గురించిన పాఠాలు నేర్చుకున్నాం. అయితే ఈ రోజు నుండి మనము దేవునికి జనులకు మధ్యవర్తిగా దేవుని మాటలే వారి నోట పలికించిన ప్రవచన వరం కలిగిన దైవజనులైన కొంతమంది ప్రవక్తలను గురించి తెలుసుకుందాం. నేటి ధ్యానాంశము ప్రవక్త అయిన యెషయా జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. మొదటిగా యెషయా అంటే అర్థం ఏంటి, యెషయా ఎవరు అనేది చూద్దాం. యెషయా అనగా యెహోవాయే రక్షణ అని అర్థం. ఈయన ఆమోజు కుమారుడు, రాజవంశానికి చెందినవాడు. ఈయన కాలంలో ఇశ్రాయేలు దేశం రెండుగా విడిపోయింది. 10 గోత్రాలు ఒకటిగా, మిగిలిన 2 గోత్రాలు ఒకటిగా విడిపోయారు. మొదటి వారు ఇశ్రాయేలీలైతే రెండవ వారు యూదా జనాంగము. యెషయా ప్రవక్త యెరూషలేములో కాపురం ఉంటూ ఇరువురికి ప్రవచనాలు చెప్తూ ప్రవక్తగా ఉండేవాడు. ఇతని భార్య కూడా ఒక ప్రవక్త్రి. ఈయనకి 2 కుమారులు. మొదటివాడు షెయర్యాషూబు అనగా మిగిలిన వారు తిరిగి వస్తారని అర్థం. అష్డోదు వారు ఇశ్రాయేలీయులను చెరగొని పోగా మిగిలిన వారు తిరిగి వస్తారనే ప్రవచనం ఇది. రెండవ కుమారుని పేరు మహేరుషాలాల్ హాష్బజ్ అనగా త్వరితముగా దూపుడగును, ఆతురముగా కొల్లపెట్టబడును అని అర్థం. అనగా దమస్కు దోపుడగును, అషూరు రాజు షోమ్రోనును కొల్లపెట్టును అని అర్థం. మరి మన పిల్లలకు అర్థవంతమైన పేర్లు పెడుతున్నాం. వాటి ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారా? కుటుంబం అంతా దైవ పరిచర్య చేస్తూ గడిపారు వాళ్ళు. మరి మన కుటుంబం మాట ఏమిటి? రెండవదిగా యెషయా అప్పటి నుండి తన పరిచర్యను మొదలుపెట్టాడు అనేది చూద్దాం. మనం యెషయా 6వ అధ్యాయం చూసినట్లయితే ఉజ్జియా రాజు మరణించిన తరువాత ఒక దర్శనం చూపిస్తాడు యెషయాకు దేవుడు. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండెను. అలా యెషయా చూస్తాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా సెరూపులు ఉండిరి. ఒక్కొక్క దూతకు 6 రెక్కలు ఉండెను. రెంటితో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేయుచుండెను. అప్పుడు యెషయా, నేను అపవిత్రమగు పెదవులు గలవాడను, అపవిత్రులైన జనుల మధ్య నివసించువాడను, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులాన చూచేదననుకొంటిని అని అనగా, శరాపుల్లో ఒకరు బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును అతని నోటికి దాని తగిలించి, ఇది నీ నోటికి తగిలెను గనుక నీ పాపములు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషములు కడుగబడెను అని చెప్పాను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపెదను, నా నిమిత్తం ఎవడు పోవునని అనగా, యెషయా, చిత్తగించుము, నేనున్నానన్ను. అప్పుడు ప్రభువు, ఈ జనులతో మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, చూతురు గాని తెలుసుకొనకుందురని చెప్పుమని చెప్పి, ఇదంతయు బీడగును, 10వ భాగం విడువబడి మిగిలినది నాశనమగును. అప్పుడు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టునని చెప్పాను. అనగా యెషయి కుమారుడగు దావీదు వంశంలోనికి దైవతనయుడైన యేసుక్రీస్తు పుట్టునని చెప్పాను. యెషయా గ్రంథం బైబిల్ పుస్తకంలోని 66 గ్రంథములు 66 అధ్యాయాలకు సూచన కాబట్టి దీన్ని బైబిల్ పండితులు అది ఒక చిన్న బైబిల్ అని అన్నారు. ఈ దర్శనం తర్వాత నుండి యెషయా ప్రవచించడం ఆరంభించాడు. ఈ విధంగా యెషయా 1:1 చెప్పినట్లు 60 సంవత్సరాలు ప్రవచించెను. ముఖ్యంగా యేసుక్రీస్తు జననము, పరిచర్య, మరణము, పునరుత్థానము, రెండవ రాకడ గురించి ప్రవచించెను. ఈయన 5 రాజులకు అనగా ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే మొదలగు రాజులకు ప్రవక్తగా పనిచేసెను. హిజ్కియాకు మరణకరమైన రోగం రాగా అతన్ని బాగు చేసెను యెషయా. చివరకు అతని కుమారుడైన మనష్షే బహు క్రూరంగా అతన్ని చక్కరంపముతో నిలువుగా చీల్చి అతని చంపించెను. చివరకు ఆ సమయంలో కూడా అతడు భయపడలేదు. దేవుని కోసం అన్నీ సహించాడు, భరించాడు. ఒకసారి ఇతనికి దేవుని కోసం 3 సంవత్సరాలు దిగంబరిగా జనుల మధ్య
తిరగమని చెప్పినప్పుడు కూడా అతను వినితీయలేదు. ఆ విధంగా చూపిస్తే కానీ వారికి అర్థం కాదు. వారు ఏ విధంగా అవుతారనే సంగతి అతని చేతల ద్వారా చూపించాడు. అలా చూపించడానికి కూడా అతను వెనుతీయలేదు. అతడు రాజవంశానికి చెందినవాడు కాబట్టి దేవుడు రాజులతో మాట్లాడడానికి అతన్ని ఎన్నుకున్నాడు. చివరకు దేవుని కోసం హతసాక్షి అయ్యాడు. సోదరి సోదరుడా, ప్రభువుతో నడవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, యెషయా ఎలాగైతే తండ్రి తన జీవితాన్ని నీకు అర్పించాడో ఆ విధంగా మేము కూడా నీ బాటలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ఈ దీన ప్రార్థనను ఆలకించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.